హాయ్ అండి, పద్మా సాలిన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా స్లిప్ నాట్ వేసుకుని ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసి ఒక చైన్ వేసుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్, ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా టోటల్ 10 వేసుకోవాలి. 10 డబుల్ క్రోషెట్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా 10 వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి వైట్ అటాచ్ చేసుకోవాలి. ఇలా దీనికి పింక్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చైన్, ఒక డబుల్ క్రోషెట్ వేస్తే ఒక లూప్లా వచ్చింది కదా ఈ మధ్యలో ఒక్కో లూప్లోనే 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసి ఒక చైన్ వేసుకుని నెక్స్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్, 3 డబుల్ క్రోషెట్, నెక్స్ట్ ఒక చైన్, 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లో 3 డబుల్ క్రోషెట్, ఒక చైన్ వేసుకుంటూ మొత్తం ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఇలా రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వైట్ అటాచ్ చేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో ఒక లూప్ వచ్చింది కదా, ఒక లూప్లో 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేయాలి. ఈ నెక్స్ట్ లూప్లో 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ లూప్లో 5 డబుల్ క్రోషెట్ ఇలాగే మొత్తం వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లో 5 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసి ఇక్కడ ఇలా గ్రీన్తో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత చైన్స్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసి నెక్స్ట్ ఈ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేయాలి. 1 2 3 వేసి మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
3 చైన్స్ వేసుకోవాలి. ఈ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకొని 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పింక్ అటాచ్ చేసుకోవాలి. చేసి ఈ గ్రీన్ మధ్యలోంచి తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేయాలి. వేసి ఈ చైన్లో 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 1 2 3 చైన్స్ వేసుకుని ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 2 3 చైన్స్ వేసి ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసి మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసుకోవాలి 2 మధ్యలో. నెక్స్ట్ 3 చైన్స్ 1 2 3 వేసి 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి ఈ చైన్లో. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసి 1 2 3 చైన్స్ వేసి ఈ 2 గ్రీన్ మధ్యలో ఈ పింక్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 2 3 చైన్స్ వేసి ఇక్కడ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా పింక్ వేసుకోవాలి. ఈ పింక్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్లూ అటాచ్ చేసుకోవాలి. చేసుకుని ఫస్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసిన తర్వాత త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 3 ఇలా 3 టైమ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ లూప్లో కూడా అంతే త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లోనూ త్రిబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసి ఈ స్టార్టింగ్ ఉంది కదా ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇందులో త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక సింగిల్ త్రిబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. కింద మనం 5 పెటల్స్ వేసాం కదా, ఇవి 5 వేసాం కదా, ఇక్కడ ఇటు కార్నర్ ఒకటి ఇటు కార్నర్ ఒకటి 6 7 వస్తాయి ఇవి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేయాలి.
ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.